ఈ ఇక్కడ ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నా వైపు చూడండి. ఈ దావీదు గారు మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతకుముందే మందసాన్ని తీసుకురావడానికి ఆయన అంతకు ఇష్టపడలేదు. అప్పుడు ఎవరింట్లోకి తీసుకెళ్ళారు? అది ఉబేదోము ఇంటికి తీసుకెళ్ళాడు. ఉబేదోము ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఎన్ని నెలలు ఉంది అక్కడ? 3 నెలలు ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఆసక్తిని బట్టి ఆయన, అంటే మందసం అంటే దేవుని సన్నిధి కదా, ఆ దేవుని సన్నిధిని ఆహ్వానించిన ఆ తీరును బట్టి దేవుడు ఉబేదేమునే ఆశీర్వదించాడా? ఉబేదేమునే కాదు, ఉబేదేము ఇంటి వారనందరిని ఆశీర్వదించాడు. అది ఎంత బాగుందండి. అంటే నా ద్వారా నా ఇంటి వారు ఆశీర్వదించబడటం అనేది, లేక మీ ద్వారా మీ ఇంటి వారు, మీ రక్త సంబంధులు ఆస్వాదించబడటం, అక్కడ ఏంటి విచిత్రం? ఈయనదేమి ఎవరో వాళ్ళకే, ఈయన్ని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డాడు. అది సీక్రెట్ మనం గమనించాలి. ఈయన పంచిపెట్టలో ఏమి, ఈయన ఆస్తుల్లోది ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. ఆ బ్లెస్సింగ్, ఆ నీడ, ఆ గాలి అలా అందరి మీదకి అలా వెళ్ళిపోయింది. ఎంత అద్భుతం అండి. కేవలం ఆ దేవుని సన్నిధిని ఉండడానికి అనుమతించిన వ్యక్తి. ఈ వార్త విన్న దావీదు అడావుడు చేశాడు. అడావుడు చేసి మళ్ళీ ఏం చేశాడు తెలుసుగా? మళ్ళీ పెద్ద ఊరేగింపుతో ఆయన పురానికి తీసుకొచ్చాడు. అప్పుడే కదా డ్యాన్స్ చేసింది, మేకాలు ఎగతాళి చేసింది. ఎగతాళి చేసిన మేకాకి పిల్లలు పట్టుకుండా అయిపోయారు కదా. ఇదంతా మనకు తెలుసు. నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. నేను కొద్దిగా మతిమరిపోను కాబట్టి కొద్దిగా అక్కక్కడ తెలుసు. గమనించండి. అప్పుడు యెహోవాను గుర్తించిన దావీదు స్తుతి కీర్తన ప్రారంభించాడు. ఎప్పుడు కూడా మనం ఒక సత్యాన్ని గమనించాలి. ఈ ఒక వ్యక్తి, మీ పక్కనున్న వ్యక్తి పాటలేదు అనుకుందాం, పాట స్తోత్రం అంటలేదు అనుకో, హల్లెలూయా అంటలేదు అనుకో, బైబిల్ తెరవట్లేదు అనుకో, ఇంకా అర్థం ఏంటంటే ఇక్కడ మనం తేలిక అర్థం చేసుకోవాల్సింది లోతుగా. ఇంకా దేవుడు వారిని వాక్యము ద్వారా దర్శించిన వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయకపోవటం. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి కదా, అలాగే దేవుడు వాక్యము మనకి ప్రత్యక్షమైనప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా, అంగీకరించాలి కదా. అప్పుడు ఉజ్జీవం అంటే దాని అర్థం ఏంటంటే మనం పాడండి అనకుండానే పాడేస్తారు వాళ్ళు. బైబిల్ తెరవండి అని చెప్పవసరం, ఆటోమేటిక్గా వాళ్ళు తెరిచేస్తారు. ఏదో అప్పుడప్పుడు కాస్త మనం నిద్రపోకుండా, దిక్కులు చూడకుండా కాస్త అందరూ బైబిల్ తెరవండి, అందరూ చూడండి, అందరూ పాడండి అని కొన్నిసార్లు మనం చెప్తాం అంతే. కానీ దేవుడు ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో, ఇక్కడ దావీదులాగా యెహోవాను గుర్తించగలిగినప్పుడు, ఆయన సన్నిధిని గుర్తించినప్పుడు, ఆయన ప్రభావం గుర్తించినప్పుడు, ఆయన యొక్క శక్తిని, మహిమను గుర్తించినప్పుడు, ఆయన ఏ విధంగా ఆసాపుకు అప్పగించాడో, తర్వాత తన బంధువులకు అప్పగించాడో ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవాను గుర్తించాడు, ఆయన కార్యాలు గుర్తించాడు. అప్పుడు ఆయన కార్యాలను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఇక అప్పుడు మనం పాడకుండా ఉండలేం. కొత్త కీర్తన పాడేవాళ్ళు కూడా ఉంటారంట. కొత్త కీర్తన అంటే కొత్త పాటల పుస్తకంలో లేకపోతే కొత్త పాట తీసుకొని పాడటం కాదండి. కొత్త మాట, కొత్త అనుభూతి, అంటే ఒక దేవుడికి ఒక మహిమ అనేది కొత్తగా వాళ్ళ నుండి కనిపిస్తుందంట. అది కొత్త పాట అంటే, కొత్త అనుభవం, కొత్త సాక్ష్యం. అది అక్కడ మనం ఇదే వాక్య భాగము 105వ కీర్తనలో మనం చూస్తాం. ఎలమకండి 106వ కీర్తనలో మనం చూస్తాం. దీన్ని 3 భాగాలుగా విభజించారు. మళ్ళీ 96వ కీర్తనలో కూడా చూస్తాం. 105వ కీర్తనలో చూస్తాం, 106వ కీర్తనలో చూస్తాం, 96వ కీర్తనలో చూస్తాం అన్నమాట. ఇప్పుడు అసలే మనకి యెషయా ప్రవక్త చెప్తాడు కదండి, అసలే ఇటు కూర్చున్న మనందరినీ దేవుడు ఎందుకు పుట్టించాడు? అక్కడ యెషయా చెప్తాడు 41వ అధ్యాయంలో. తర్వాత అసలు మనం ఎలా ధన్యులమయ్యాం, ఇంకా ఎలా అదృష్టవంతులమయ్యాం, అది మొదటగా చూస్తే దేవుడు మనల్ని ఎలా ధన్యులుగా చేశాడు, ఇంకా భాగ్యవంతులుగా చేశాడు అంటే ఆయన రక్షణ మనకిచ్చాడు, రక్షించుకున్నాడు. 2,
అద్భుతం. ఇశ్రాయేలీలను, యూదులను గుడ్డివారిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని చెప్పించుకున్నానే, అది కూడా ఉండకూడదు. నాకు తెలిసి మీ హృదయములో నుంచి అది ఆటోమేటిక్గా రావాలి. అది వచ్చేస్తూ ఉంటుంది, అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ చూసినట్లయితే యెహోవాను గుర్తించినటువంటి దావీదు స్తుతి కీర్తన పాడుతున్నాడు. బంధువులకు అప్పగించాడు, ఆసాపు చేతికి అప్పగించాడు. ఇప్పుడు చదువుదాం చూడండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి. తర్వాత దావీదు ఆసాపు చేతికి, వాని బంధువుల చేతికి అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, ఆ విధం, ఆ క్రమం. ఇప్పుడు ఆ స్తుతి విధానము, ఆ క్రమం చెప్పే అంత మనకు లేదు. మనం ఇప్పుడు ఇంకా దడబట్టుకుందాం, మణిప్రకాష్ గారు వచ్చేసారు కాబట్టి. ఎందుకంటే గాయకుడు, రచయిత, ఏమంటే దాన్ని ఒక లైన్లో పెట్టే వ్యక్తి, పాడగలిగిన వ్యక్తి, అద్భుతంగా వాడబడుతున్న వ్యక్తి. వాళ్ళ మన బ్యాడ్ ఏంటంటే కీబోర్డ్ లేదు వాడ. పాప ఆయనకి యాక్సిడెంట్ జరగడం, ఆయన ట్రాక్ మీద పాడేస్తాడులేండి. ఆయనకి ఏ వాయిద్యం లేకపోయినా పాడగలరు ఆయన. ఆ స్తుతి గురించి అసలు స్తుతి విధానమేమనగా, స్తుతించటం అంటే వాయిద్యాలు కావాలా? ఏ మణిప్రకాష్ గారు? అవసరం లేదు. స్తుతించడానికి మనకు చేతనిచ్చాడు దేవుడు. తాళం ప్రకారం మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. కరెంట్ లేకపోయినా మనకి దేవుడు స్వరం ఇచ్చాడు కదండి. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఇవాళ ఉదయం కూడా అనిపించింది, ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బెస్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే వాయిద్యాలు ఉండవు, కీబోర్డ్ ఉండదు, డ్రమ్ ఉండదు, ఏముండదు. అందరూ కూడా చప్పట్లు కూడా కొడతారమ్మా, కొట్టరు కదా? అది కూడా కొట్టకూడదు. సరే, పాటలు పాడతారు. సరే, ప్రభు మిమ్మల్ని పరలోకం మాత్రం తీసుకెళ్తారండి. మీ చేతులతో చప్పట్లు కొట్టండి. ఆ స్తుతి విధమైన ఏంటంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆ స్తుతిలో కృతజ్ఞత ఉండాలి. యెహోవాకు మహోన్నతుడైన దేవుడు. అసలు ఆయన రక్షించాడు, ఇశ్రాయేలు ప్రజలు గుడ్డివారుగా చేశాడు. ఆ యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో, అమ్మా, ప్రియ యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, అమ్మలారా, అక్కలారా గమనించండి, ఆయన నన్ను ఎందుకు కలగజేశాడు. 41వ అధ్యాయంలో అది ఎక్కడ వచ్చిన మీరు చదవగలరా? 3వ వచనమా, 10వ వచనమా, 1వ వచనమా? చూస్తారా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం. చాలాసార్లు మనం చదువుకున్నాం. నలభై ఒకటి కాదా? ఆయన మహిమ కొరకు మనల్ని సృజించాడనే మాట. అంటే ఒకవేళ అధ్యాయం నేను ఏమన్నా, ఒకవేళ ఆ అధ్యాయం చెప్పలేదేమో. 43:7 ఎవరు చెప్పారు? గుడ్, గాడ్ బ్లెస్ యూ. చదవండి మరి. నా మహిమ నిమిత్తము, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని. వారిని పుట్టించిన వాడు నేనే. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చూసి గర్విస్తూ ఉంటాం. నేనంత స్లిమ్గా ఉన్నాను, నేనెంత చక్కగా అందంగా ఉన్నాను. కొంతమంది నల్లగా ఉన్నా బ్యూటీగా ఉంటారు. నేనంత వైట్గా ఉన్నాను, నా గడ్డం బాగుంది, నా హెయిర్ స్టైల్ బాగుంది. స్త్రీలు వచ్చేపాటికి ఏమి గర్విస్తారు? నా జడ పెద్దది,
నా బొగ్గలు చుట్టపడతాయి, నేను స్లిమ్గా ఉన్నాను అంటే మీరు అలా పడకపోతే మంచిదే, కానీ మిమ్మల్ని మీరు సృజించుకోలేదు. పుట్టించిన వాడు ఆయనే. 100వ కీర్తన చెప్తాడు, మనల్ని మనము సృజించుకోలేదు. ఆయన మహిమ కొరకు సృజించాడు నన్ను. ఆయన మహిమ కొరకు నా పాట ద్వారా కానీ, నా సాక్ష్యం ద్వారా కానీ, నేను చేసే ఆరాధన ద్వారా కానీ, నేను చేసే అర్పణ ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ నాలో దేవుణ్ణి చూడగలగాలి. నిజంగా దేవుని యొక్క బిడ్డ, అప్పుడే దేవుడికి మహిమ కలుగుతుంది. ఇంకా అక్కడ మనం ఆ దినవృత్తాంత గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత వచ్చి మీరు దయచేసి చదవండి, చదువుకుంటూ వెళ్ళిపోవడమే. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములో తెలియచేయుడి, జనములలో తెలియచేయండి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ అనండి అందరూ. ఏమంటే మనం జనరల్గా ఒక స్త్రీ మరొక స్త్రీతో కలుసుకున్నప్పుడు ఏం సంభాషిస్తారండి? మీరు యథార్థవంతులని నాకు తెలుసు, యథార్థంగా మాట్లాడతారు. చీరల గురించి ఎవరు చెప్పారు? ఎవరు? జ్యోతియా? ఓకే, ప్రకాష్ గారు కొద్దిగా మీరు ఆలోచించాలి. చీరలు సాయంత్రం తీసుకెళ్ళి ఒక 1 డజన్ కొనాలి మీరు. ఇంకా బంగారం గురించి ఆలోచిస్తారు. ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని పుట్టించాను కదా, మీరే నా బంగారం అన్నాడు. మీరే నా ఆస్తి, మీరే నా పిల్లలు. సంభాషణ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, వాడుక భాష అన్నాడు, కబుర్లు ఆడుకోండి అంటాడు. ఆయన గురించి అంటే కబుర్లు ఆడుకోవాలంట. అంటే 2-3 కూర్చున్నప్పుడు వేటి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన కార్యాల గురించి మనం కబుర్లు చెప్పుకోవాలంట. అబ్బా ఏంటి ఎంత గొప్పవాడు, ఏంటి ఎంత ఆశ్చర్యకరుడు. నిజమే కదా, సూపర్ అండి. ఇక సూపర్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఇక సూపర్ స్టార్ ఇక ఆయనే. ఈ లోకంలో అందరూ సూపర్ స్టార్ పెట్టుకుంటారు, కానీ ఆయనే. అన్ని బిరుదులు ఆయనకే. ఎంత గొప్ప విషయం అంటే ఇదే మాట 105వ కీర్తనలో మనం చూద్దాం. మొదటి వచనం చదవండి. 105వ కీర్తన మొదటి వచనం, 106వ కీర్తన మొదటి వచనం, 96వ కీర్తన మొదటి వచనం. 3 భాగాలుగా మనం విభజించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అందుకే మనం చదువుకుంటాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనాలలో ఆయన కార్యములను తెలియచేయండి. 106వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 47వ వచనం 106వ కీర్తన 47. వారిని చెరగొనిపోయిన వారందరినీ వారి ఎడల కనికరము పుట్టించి, యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనుల్లో నుండి మమ్మను పోగు చేయుము. హల్లెలూయా. పౌలు గారు చెప్తారు, మీరు ఆయన్ని బట్టి మీరు అతిశయించాలి. మిమ్మల్ని బట్టి మీ చదువు, మీ డబ్బు, మీ అందము, మీ ఆత్మీయత గురించి మీరు అతిశయించద్దు. అతిశయించడానికి మనకి ఏదైనా ఉందా అంటే ఆయనే. అన్యజనుల్లో కూడా మీరు అతిశయించాలి, మీ బంధువుల్లో కూడా అతిశయించాలి. 96వ కీర్తన కూడా చదివేసుకుందామా? మొదటి వచనం 96వ మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. హల్లెలూయా. అనుదినము ఆయన రక్షణ. ఒక కొత్త అనుభూతి, కొత్త అనుభవం అది దేవుడిస్తాడు, మనం తెచ్చుకుంటూ వచ్చేది కాదు. ఆయన దగ్గర కూర్చుంటే మౌనంగా ఆయన ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా. చాలా పాటలు, ఈ పాటలన్నీ కూడా గదిలో మౌనంగా ఉంటేనే పీటర్సన్ గారికి పాట ఇచ్చాడు దేవుడు, మౌనంగా ఉంటేనే రాజ్బాబు గారికి పాట ఇచ్చాడు దేవుడు. ఆయన దగ్గర కూర్చుంటే ఏసన్న గారికి పాటలు ఇచ్చాడు దేవుడు.
అంటే కూర్చుంటే మనకి దేవుడు ఇస్తాడు, కూర్చోకపోతే ఏమిస్తాడు? ఆయనతో కూర్చునే అనుభవం, ఇది గొప్ప విషయం. అందుకే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోకి మనం వెళ్ళిపోయి మళ్ళీ కంటిన్యూగా చదువుదాం. 4వ వచనం 5వ వచనం ఆపారు. 16వ అధ్యాయం. ఆయన కార్యములు జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. నిన్నటి చెప్పే కదా, పాటలు పాడండి, పుస్తకాలు తీయండి, బైబిల్ తీయండి, దిక్కులు చూడకండి, నోరు తెరవండి. ఎవరు చెప్పసలా? మాస్టర్ గారు పిలుపు అదేంటి? నేను బతుకున్నా కానీ అదన్నా మార్పున చూపించండి. ఎవరి కోసం పాడుతున్నారు? దేవుడి మహిమ కొరకు. ఏమనుకోమాకండి, ఈ చేతులు పనిచేస్తున్నాయి, దేవుడి కొరకు వాడండి. ఒక రోజున చేతులు పనిచేయవు, మన కాళ్ళు పనిచేస్తున్నాయి, ప్రభు కొరకు నడవండి, ప్రార్థన కోసం నడవండి. ఒకరోజు కాళ్ళు వీక్ అయిపోతాయి. సహోదరు సహోదరి, అక్కడ ఏమన్నాడు? ఇప్పుడు చదివిన వచనంలో ఏమన్నాడు? యెహోవాను వెదుకువారు హృదయంలో హృదయమందు సంతోషించుదురుగాక. సంతోషం, హృదయంలో సంతోషం. ఈరోజు చికెన్ కర్రీ లేకపోయినా సంతోషం కదా, బిర్యానీ లేకపోయినా, చేపల కూర లేకపోయినా ఓకే. ఒక ఆయన నాతో అన్నాడు, ఏం లేదండి, స్మెల్ వస్తే చాలు అన్నాడు. వా, అసలు ఆదివారం ముక్కలు అవసరంలా, పులుసున్నా చాలంటాడు. అమ్మో, అలాంటి వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం? కానీ నేను అనేదంటే తినొద్దంటలా, స్మెల్ చూడొద్దంటలా, పులుసు వేసుకోవద్దంటలా, ముక్కలు వేసుకోవద్దు. కానీ ఇది ఇంపార్టెంట్. హృదయమందు, హార్ట్ఫుల్గా ఒక వ్యక్తి దేవుడికి స్తోత్రం అని ఎప్పుడు చెప్పగలడంటే హృదయపూర్వకంగా ఆయన అనుభవించినప్పుడు. చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడు. తగిన మహిమ. తగిన మహిమ అంటే ఇప్పుడు మణిప్రకాష్ గారు వచ్చారు, ఆయన్ని తగిన గౌరవం మనం ఇస్తాం. తర్వాత ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకో, ఆయనకి తగిన గౌరవం ఇస్తాం. ఇప్పుడున్న సీఎం గారు కాకుండా మాజీ సీఎం వస్తున్నాడు అనుకుంటే తగిన మహిమ ఇస్తాం. అఫీషియల్గా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి సీఎం గారు వస్తుందంటే తగిన మహిమ ఇస్తాం. ఆఫ్టర్ ఆల్ 5 years ఉండే వీళ్ళకి ఎంత తగిన మహిమ ఘనత మనం ఇస్తుంటే, ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలడు సృష్టికర్త అయిన దేవుడికి నీకు నాకు ఆయుష్ పొడిగించి ఆఫ్టర్ కరోనా తర్వాత బతికించిన, ఈరోజు కళ్ళు తెరిచి అమ్మాయ్యా ఈరోజు ఆదివారం కదా చర్చికి వెళ్తున్నాను, బతికున్నాను, సజీవుడిగా ఉన్నాను, యాక్సిడెంట్లో మరణించలేదు నేను, ఆయనకి ఎంత ఘనత. అందుకే తగిన మహిమ. తగిన మహిమ అంటే ఎంత భయభక్తులు కలిగి, ఎంత హృదయపూర్వకముగా ఆయన మనం స్తుతించాలి. ప్రియ సహోదరుడ సహోదరి, ఆయన ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి మనం ఎంత ఆరాధించాలి అర్థం చేసుకోండి. నేను ఇంకా ముందుకు వెళ్ళటానికి కూడా నాకు ధైర్యం లేదు, ముందుకు వెళ్ళటానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆయనకు తగిన మహిమ చెల్లిద్దాం. మిగతా సమయాల్లో అమ్మలక్కలు సమావేశమయ్యారు, అన్నదమ్ములు సమావేశమైనప్పుడు ఆయన గురించి కబుర్లు చెప్పుకోండి. కబుర్లు అనే మాట బాగుంది కదా. ఏంటి కబుర్లు అంటారు కొన్నిసార్లు చాలామంది, నన్ను కూడా చాలామంది పాస్టర్లు ఏంటి కబుర్లు అంటారు. ఆ కబురు నాకు అర్థం అవుతుంది. ఏం చెప్పాలి వాళ్ళకి?
ఆ తర్వాత అంటారు సేవ బాగుంది అంటారు, దేవుడి కృపను బట్టి బాగానే ఉంది. అలా అడుగుతున్నప్పుడు కబుర్లు, ఆ దేవుడికి సంబంధించిన కబుర్లు, సంఘ సేవ పరిచర్యకి సంబంధించిన కబుర్లు అలా సంభాషించుకుంటుంటే ఆయన విని ఆటోమేటిక్గా మహిమ. ఇక్కడ ఆదివారం స్తోత్రం హల్లెలూయా అని ఒక పాట 2 పాటలు, లేకపోతే ఒక ఇద్దరు బెదర్స్ ఆరాధన, 3 బెదర్స్, అక్కడి వరకు కాదు. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో మన పనిని బట్టి, క్రియను బట్టి, మాటను బట్టి ఆటోమేటిక్గా ఆయన మహిమపరచబడతాడు. ఇది ఈ వాక్యం యొక్క లోతైన అర్థం. రుచి చూచి ఎరిగి తిని, బెదర్స్ నిలబడండి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. అందరూ రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడనియు, యెహోవా ఉత్తము. బెదర్స్లోంచి ఇద్దరు ఆరాధిస్తారు వాక్యానుసారంగా.